మన దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో న్యాయం అందరికీ సమానమే. ఉన్నోడు లేనోడు ఎవడు అంబానీ ఎవరికైనా సమానమే న్యాయం అనేది. ఆ, ఉన్నోడి పరిస్థితి ఏంటి? వాడు ఏదైనా తినగలడు, ఏదైనా చేయగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. రోజుకి 10,000 సంపాదించేవాడికి 3,000 ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. అలా నెలకి 10,000 సంపాదించేవాడికో 15,000 సంపాదించేవాడికో ఒక పూటకి ఒక 3-3.5 గంటలకి కుటుంబం మొత్తానికి కలిపి 2,500 3,000 పెట్టడం చాలా కష్టం. అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ప్రస్తుతానికి ఈ బొమ్మ రవి ఉన్నారు కదా, ఆయన అరెస్ట్ చేశారు కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఐబొమ్మ రవి అనేవారు ఎవరు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేయకముందు జరిగిన పరిణామాలు ఏంటి, చేసినాక జరిగిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ చాలా వీడియోలో చాలా మంది చెప్పారు. సో దాని గురించి వదిలేద్దాం మనం. ఆయన చేసిన పని వల్ల, సో ఆయనకి ఏదో డబ్బులు కావాలనో ఏదో చేసుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఆయన ఏ గేమింగ్ దాన్నో దేన్నో ఏ బెట్టింగ్ యాప్నో ఆయన ప్రమోట్ చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు ఆయన, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన ఏదైతే ఈ మూవీని లీక్ చేయటం అనేది, పైరసీ చేయటం అనేది చేశాడు, చాలా మందికి వినోదాన్ని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన. అందుకే చాలా మందికి ఇప్పుడు అతను హీరో. మీరు ఏ సోషల్ మీడియాలో అన్నా చూడండి, ఆల్మోస్ట్ ఆ రవి అనే అతనికి సపోర్ట్గానే చాలా పోస్టులు వస్తున్నాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, నేను చిన్నప్పుడు బాల్కనీ టికెట్ 65 రూపాయలు. ఈ మధ్యలో బాల్కనీ కింద కొన్ని సీట్లు ఉంటాయి, దాన్ని మనం కుర్చీ అనేవాళ్ళు మేము. ఆ కుర్చీ టికెట్ 40 రూపాయలు. ఇంకా కిందకి 3-4 రోజులు ఉంటాయి కిందకి, అది బెంచీ అనేవాళ్ళం. కొన్ని కొన్ని చోట్ల బెంచీలు ఉండేవి, కొన్ని కొన్ని చోట్ల మామూలు కుర్చీలు వేసే ఉండేవి. కొంచెం తలపైకి ఇలా ఎత్తుకొని చూడాల్సి వచ్చేది. దాని టికెట్ 10 రూపాయలు. ఏమన్నా కొనాలి అంటే సమోసాలు కానీ ఏమన్నా బయట ఎంత రేటు ఉండేదో లోపల అంతే రేటు ఉండేది, మహా అయితే 2-3 రూపాయలు ఎక్కువ ఉండేది. సింగిల్ స్క్రీన్స్ అప్పటికి మాకు తెలిసి మల్టీప్లెక్స్ గట్రా లేవు. నాకు తెలిసి అంటే ఇటు సైడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మల్టీప్లెక్స్ హవా లేదు అప్పట్లో. 2007 6 10 వరకు కూడా మల్టీప్లెక్స్ హడావుడి లేదు. 12-13 వరకు కూడా. ఎప్పుడైతే ఈ తర్వాత నుంచి మల్టీప్లెక్స్ ఎప్పుడైతే రావటం మొదలు పెట్టారో, ఈ టికెట్టే ఒక 200 ఉంటుంది. లోపలికి వెళ్తే లీటర్ వాటర్ బాటిల్ 50 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక చికెన్ పఫ్, ఎగ్ పఫ్, సపోజ్ ఏది తీసుకున్నా 80కి పైనే కానీ 80 కింద లేదు ఏది కూడా, ఒక్కొక్కటే. ఒక సమోసా కూడా అంతే, 60-70 తీసుకుంటున్నాడు ఒక సమోసా. ఏది బంగాళదుంప సమోసాను, ఆనియన్ సమోసా. సైజు పెంచుతున్నారు, రేటు వాయిస్తున్నారు. ఒక కోక్ తీసుకోవాలంటే మళ్ళీ వాడు ఈ థమ్స్అప్ చేసాలు గట్రా అమ్మడు, సపరేట్గా వాడు గ్లాస్ ఇస్తాడు, దానిలో పట్టిస్తాడు. సో అదొక 70 రూపాయల గ్లాసు. ఇప్పుడు 70-80 ఉంటుందిలే. అదేది సింగిల్ స్క్రీన్స్లో కూడా ఇలాగే ఉంది. ఇక మరి మల్టీప్లెక్స్కి వచ్చేసరికి మరీ దారుణం అది. ఆ గ్లాస్ వచ్చేసరికి దానిలో స్మాల్ లార్జ్ అని 2 పెట్టాడు. లార్జ్ ఏమో 290 రూపాయలు, స్మాల్ ఏమో 180 రూపాయలు. ఏమీ ఉండదు ఆ గ్లాస్ మీద, ఈ గ్లాస్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా సింగిల్ స్క్రీన్ గురించి చెప్పాను. ఇప్పుడు స్మాల్ లార్జ్ గురించి చెప్పింది మల్టీప్లెక్స్. ఒక ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు వెళ్ళినప్పుడు ఒక పాప్కార్న్ కొనాలి అంటే చిన్న చిన్న బకెట్లు లాగా ఇస్తున్నారు, అది కూడా కాగితం బకెట్లు. 250-300 తీసుకుంటున్నారు ఆ బకెట్, ఒక బకెట్. ఇద్దరు పాప్కార్న్ తినాలనుకున్నారు, ఇద్దరేమో ఏ లేసో తినాలనుకుంటున్నారు అనుకో, ఇక్కడ 300 అక్కడ 300 పడుతుంది. సో ఇతను ఈ పని చేయడం వల్ల ఈ ఈ ఏదైతే ఈ రవి ఉన్నాడో, ఈ పైరసీ ఏదైతే ఉందో, ఆ పైరసీ ఎఫెక్ట్ మధ్యతరగతి వర్గాలకి చాలా మందికి సినిమా ఉచితంగా వచ్చింది, వినోదం. దాదాపు 2019 అనుకుంటా
నాకు తెలిసి 2019 నుంచి కూడా ప్రతి సినిమా పైరసీ. ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయితే అది కూడా మంచి హెచ్డి క్వాలిటీతో వదిలేవాడు. ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది అనుకోండి, అది కూడా వదిలేవాడు. ఆల్మోస్ట్ ఇంకా సినిమా అంటే ఐబొమ్మ, ఐబొమ్మ అంటే సినిమా అనే రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. మన ప్రజాస్వామ్య దేశంలో అన్నీ సమానంగా ఉండాలి, అన్నిట్లో ఇది ఉండాలి, పలానా వాడికి ఇల్లు లేదు కదా ఇల్లు కట్టించాలి, పలానా వాడికి చదువు లేదు కదా స్కాలర్షిప్ ఇచ్చి చదివించాలి అని మన ప్రభుత్వాలు అనుకుంటున్నప్పుడు పలానా వాడికి వినోదం కూడా అందించాలి, ప్రతి ఒక్కటి భాగమే అని ఏ ప్రభుత్వం ఎందుకు అనుకోదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ప్రభుత్వాలు ఒక జీవో చేయాలి. 2021 ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో తగ్గించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి టికెట్లు. కానీ ఆయన చేసిన పని వల్ల మేము అప్పుడు కాలేజెస్లో ఉన్నాం, కాలేజీలో చదువుకుంటున్నాం. ప్రతి ఒక్క సినిమా వెళ్ళిపోయేవాళ్ళం. ఆల్మోస్ట్ వచ్చే సినిమాకల్లా వెళ్ళిపోయేవాళ్ళం. నెల 10 రూపాయలు, బాల్కనీ 100 రూపాయలు ఉండేది. 15 రూపాయలు పెట్టి వెళ్ళడం పెద్ద విషయం ఏముంది, శుభ్రంగా దూరిపోయేవాళ్ళం అన్నిటికీ. సో అంటే మరీ 10, 5 పెట్టమని కాదు నేను అనేది. ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసేసారు సినిమా వాళ్ళు మాత్రం. మొన్న అదేది దేవరాకి 500 పెట్టాడు ఫస్ట్ డే టికెట్. అదేంటది పుష్ప 2కి 850 ఎంత పెట్టాడు. ఓజీకి వచ్చేసరికి 1000 రూపాయలు పెట్టాడు. నేను దాని గురించి అంటున్నాను, ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టాలి. ఈ 1000 రూపాయలు 1500 పెట్టొద్దని నేను అనట్లేదు. ఈ అర్ధరాత్రులు వేసుకునే షోలకు 1000 రూపాయలు 1500 పెట్టి తర్వాత షోకి 150, 200లో తేల్చేస్తే అయిపోద్ది కదా. అది మల్టీప్లెక్స్లో అయినా నార్మల్గా అయినా ఫస్ట్ 3-4 రోజులు, తర్వాత నుంచి మళ్ళీ టికెట్ల రేట్లు నార్మల్ చేస్తే పోయింది కదా. ప్రతి ఒక్కటి సినిమా చూస్తారు కదా. అంటే ఇక్కడ సినిమా తీసిన ప్రొడ్యూసర్ బాగానే ఉంటున్నాడు, ప్రొడ్యూసర్కి ఏం పోట్ల. అతనికి ఏముంది, అతను శుభ్రంగా సినిమా అమ్మేసుకుంటున్నాడు, ఎంతో కొంత బిజినెస్ చేసుకుంటున్నాడు, అంతవరకు దట్స్ ఇట్, బాగానే ఉన్నాడు. మ్యూజిక్ రైట్స్ అను, అయిన తర్వాత ఈ డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఏదో అమ్మేసుకుంటున్నాడు. 100 కోట్ల సినిమా వస్తే 130, 120 కోట్లు పెట్టుకుని శుభ్రంగా ఇదైపోతున్నాడు. ఎవడైతే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో రిలీజ్ చేసేవాడికి చొక్కలు కనబడిపోతాడు కొన్ని ఏరియాలో బ్రేక్ ఇవ్వను కాక. మన ఓజీ సినిమా కూడా చాలా ఏరియాలో బ్రేక్ ఇవ్వను కాలే. అంతకుముందు ఇది ఏంటది పుష్ప 2 కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఇవ్వను కాలే. కోట్లు రావడానికి వచ్చినాయి కానీ బ్రేక్ ఇవ్వన్ అయితే కాలే కొన్ని చోట్ల చూసుకోండి. అలాగా ఈ హీరోలు కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం. ఒక సినిమా ఉంది, ఒక సినిమా హిట్ అయితే చాలు, తర్వాత సినిమాకి 15 కోట్లు 20 కోట్లు పెంచేస్తారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజనే తీసుకుందాం. లాస్ట్ 4 సినిమాలు ఆయనకి అట్టర్ ఫ్లాప్. లాస్ట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్ అయితే దిమ్మ తిరిగిపోయింది అసలు. మన రీసెంట్గా రిలీజ్ అయిన మాస్ జాతర మీద దిమ్మ తిరిగిపోయే ఫ్లాప్ అది. కానీ ఆయన రెమ్యునరేషన్ ₹1 కూడా తగ్గించుకోడు, కావాలంటే ₹1 పెంచుకుంటాడు అంతే. సో హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, ప్రభుత్వాలు వీటి మీద పునరాలోచన చేయాలి. లేదంటే ఎవడో ఒకటి పుట్టుకొస్తూనే ఉంటారు, ప్రజలు వాడుకుంటూనే ఉంటారు. ప్రజలు వాడుకుంటే తప్పు అంటానికి లేదు, ప్రభుత్వాలు వీటి మీద బాధ్యత తీసుకోవాలి. ఛానల్లో వీడియోస్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.